ఆంధ్రప్రదేశ్ లో అతి భారీ పరిశ్రమ, భారీ పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఇంత భారీ పెట్టుబడి కని విని ఎరుగులేదని చెప్తా ఉన్నారు. అస్సాంలో టాటా కంపెనీ సెమీ కండక్టర్ పరిశ్రమ గాని, గుజరాత్ లో పెట్టిన సెమీ కండక్టర్ కంపెనీ గాని 40,000 కోట్ల నుంచి 60,000 కోట్లు మాత్రమే దాని పెట్టుబడి విలువ. ఒక ప్రైవేటు కంపెనీ 1,30,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ముందుకొచ్చింది. నిప్పాన్ కంపెనీ అనకాపల్లి సమీపంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి భూములు సేకరించాల్సిన దానికి సమయం కూడా అవసరం లేదు, ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. నిప్పాన్ కంపెనీ 2 దశల్లో 15.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయడంతో పాటు ఆ పక్కనే వాటర్ రేవును కూడా 2 దశల్లో 4 బెర్తులు డెవలప్ చేసుకునేందుకు క్యాప్ 2 కేవలం వారి అవసరాలకు మాత్రమే, ఆ కంపెనీ అవసరాలకు సంబంధించి మాత్రమే ఆ వాటర్ రేవును ఉపయోగించుకునే దానికి, ఆ వాటర్ రేవు నుంచి వేరే కంపెనీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఏమీ జరిగే అవకాశమే లేదట. ఐరన్ స్టీల్ మాత్రమే ఎక్స్పోర్ట్. ప్రతి సంవత్సరం 1,50,000 కోట్ల రూపాయల 1,50,000 కోట్ల రూపాయల విలువైన స్టీల్ ఆ యొక్క వాటర్ రేవ్ నుంచి ఎక్స్పోర్ట్ కాబోతా ఉంది. మొదటి దశలో అయితే 85,000 కోట్లు, రెండో దశలో అయితే దాదాపుగా ఒక 65,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు. వాటర్ రేవ్ విషయం అయితే 12,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఒక్కసారి గనక పరిశ్రమ మొత్తం పోర్టులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వంతో 2029 కల్లా కంప్లీట్ చేస్తామంటూ ఎంఓఓ కుదుర్చుకున్నట్లుగా సమాచారం. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి 2033 అన్నట్లుగా సమాచారం. దక్షిణ భారతదేశానికే గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు. భారతదేశంలో ఉక్కు కర్మాగారాలు మనం చూసుకుంటే కనుక టాటా స్టీలు, విశాఖ స్టీలు, ఒక 5-6 కంపెనీల వరకు చెప్పుకోవచ్చు. జిందాల్ కంపెనీ కూడా ప్రైవేట్ రంగం ఉంది. అయితే స్టీల్ ఉత్పత్తిలో రాబోయే 40-50 సంవత్సరాల్లో మంచి భవిష్యత్తు ఉన్నట్లుగా సమాచారం. భారతదేశంలో ఉక్కు పరిశ్రమ ఇప్పుడిప్పుడే ప్రపంచంగా జరుగుతూ ఉంది. ఉత్పత్తి అయిన ఉక్కు స్టీల్లో సగం వరకు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి క్యాప్సూల్ వాటర్ రేవ్ కూడా దానికి ఉపయోగపడుతుందని ఆ కంపెనీ వాళ్ళే అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. దీని మీద అయితే నిప్పాన్ అనే కంపెనీ ముందుకొచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికీ ఆంధ్రప్రదేశ్ కే చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల, లోకేష్ బాబు చొరవ వల్ల, కేంద్ర ప్రభుత్వం ఒక అధికారంతో నడిపిన మంత్రాంగం వల్ల ఈ యొక్క ఫలితం లభించింది. లేకపోతే 1,30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అదనంగా వాటర్ రేవ్ కోసం మరో 12,000 కోట్లు, దాదాపు దగ్గర 1,56,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాబోయే 9-10 సంవత్సరాల లోపల, సంవత్సరం లెక్కనెత్తుకుంటే 20-30 వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతా ఉంది. 60,000 మందికి అయితే ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్తున్నారు. పరోక్షంగా 1,20,000 మందికి ఉపాధి కలుగుతుందని చెప్తున్నారు. ఇలాంటి పరిశ్రమని ఒక రాష్ట్రంలోకి తీసుకురావాలంటే దాని వెనక ఎంతో కృషి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే ఏదైనా చెప్పగానే రారు. అక్కడ ఉండేటటువంటి సదుపాయాలు, ల్యాండ్, ఎక్స్పోర్ట్స్ అనుభవము, తర్వాత మైనింగ్, క్యాప్టివ్ మైనింగ్ చేసుకోవడానికి అనుమతులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవన్నీ శ్రద్ధగా వాళ్ళకి సమకూర్చాల్సి ఉంటుంది. దానితో పాటుగా భూములు కూడా కొంతవరకు ఆ కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది. ఇవన్నీ సఫలీకృతం కావడంతో వెంటనే వాళ్ళు కంపెనీ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. దాదాపుగా వచ్చే నెలలోనే శంకుస్థాపన ఉంటుందని చెప్తా ఉన్నారు. నిప్పాన్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కే కాదు, దక్షిణ భారతదేశానికి కూడా ఒక ల్యాండ్ మార్క్ లాగా నిలవబోతా ఉంది.